స్టార్ట్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కదిరి పట్టణ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎన్హెచ్ నాయకుల్లా గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షురాలు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకైక కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఖుదాబక్ష్ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుదాబక్ష్ ఆధ్వర్యంలో వాళ్ళ కార్యాలయంలో మేము భారతదేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ సమావేశానికి యువకులు, బీసీ ఏకైక నాయకుడు, ప్రముఖ నాయకుడు, బీసీల ఏకైక నాయకుడు, ప్రముఖ నాయకుడు డేరంగుల ఈశ్వరప్ప, బాబా ఫహరుద్దీన్, ఇర్ఫాన్, ఖుదాబక్ష్ యువకుడు, ఉత్సాహకుడు. టీడీపీ అంటే ఒకప్పుడు ఎగిరి డాన్స్ చేసేవాడు. టీడీపీ అంటే ప్రాణాలు ఇచ్చేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బేదారపడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండకబార్ల ఫయాజ్ ఆధ్వర్యంలో మేము ఈ మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి జరుపుకుంటున్నాం. ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా ఒక మైనార్టీకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కి విద్యాశాఖ మంత్రి కేటాయించారు. ఈ రోజు మీరు ఎస్సీలు, ఎస్టీలు భజన చేస్తున్నారే, బీజేపీకి భజన చేస్తున్నారే, చంద్రబాబు నాయుడుకు భజన చేస్తున్నారే. ఆ ఎస్సీలు, ఎస్టీలు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు డాక్టర్ అంబేద్కర్ గారికి న్యాయశాఖ మంత్రి ఇచ్చింది ఎవరంటే మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఈరోజు నిన్న కానీ ఈ రోజు కానీ ఈ మధ్య బీజేపీలో ఎంగిలి ఇస్తరాకులు ఎత్తేవాళ్ళు ఎవడో ఒకడు పుడింజీలు ఫోన్ చేస్తే ఎంగిలి ఇస్తరాకులు ఎత్తుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు. నేను బీజేపీ వాళ్ళు ఫోన్ చేస్తే ఎంగిలి ఇస్తరాకులు ఎత్తుండే వాళ్ళకి ఒకటే సలహా ఇస్తున్నాను, మీరు గెజ్జి కుక్కలు, మీరు పిచ్చి కుక్కలు, మీరు ఆ ఎమ్మెల్యే సరిగా లేక అట్లా మున్సిపాలిటీకి వదిలేస్తాడు కుక్కలు పట్టుకోలేక. లేకుంటే ఎప్పుడో నేను గానీ అనుకున్నానంటే, కమిషనర్కి ఫోన్ చేసినానంటే, నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పట్టణ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఉండే గెజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు అన్ని పట్టుకుని వెళ్ళిపోతాం మున్సిపాలిటీకి. బీజేపీలో ఫోన్ చేస్తే ఎంగిలి ఇస్తరాకులు ఎత్తేవాళ్ళు, ఎంగిలి ఇస్తరాకుల వాళ్ళు, ఎమ్మకల కోసం తనట్లాడే వాళ్ళు ఒకటే మీకు హెచ్చరిస్తున్నాను, భద్రం, జాగ్రత్త. ఎవడన్నా గాని పుడంగి, ఎవడన్నా గాని బీజేపీ తొత్తు, బీజేపీకి చక్కబదిలా చేసేవాడు కాంగ్రెస్ పార్టీకి గానా విమర్శిస్తే బట్టలు ఊడిస్తాను, జాగ్రత్త. ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. రోజు కదిరి కాంగ్రెస్ పార్టీ మా ఇమ్దాదుల్లా బై ఆధ్వర్యంలో మా యొక్క ఫయాజ్ ఆధ్వర్యంలో, అదేగా మా వెల్లర్ బావ ఆధ్వర్యంలో, అదే మా ఇర్ఫాన్ గారి ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీ మా ప్రియమైన నాయకుడు నెహ్రూ, మా బీసీ నాయకుడు ఆధ్వర్యంలో, అదే అనేక మా ప్రియమైన నాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతిని మనము కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా నాయకులందరూ పాల్గొన్నారు. అదేవిధంగా భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ గారి వర్ధంతిని ఈరోజు మనం కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మనకు చేసిన మేలును ఇంకోతోరి వాళ్ళు నెహ్రూ గారి కుటుంబం చేసిన మేలును మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు టెక్నాలికల్ పరంగాను, ఎస్టీ వర్గ పరంగాను, మైనార్టీ వర్గ పరంగాను అందరూ బాగుపడ్డారంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అది కూడా బీజేపీ నాయకులు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎందుకంటే విమర్శలు చేస్తున్నారు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ ఏం చేసింది అని. కాంగ్రెస్ ఈరోజు చేసింది కాబట్టి మనం ఈడ బతుకుతున్నాం. ఆ రోజు మనకి రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారిని నిరోధించి అంబేద్కర్ రాజ్యాంగం రాయమని చెప్పినది మన నెహ్రూ గారు.
ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ రోజు రాజ్యాంగం రాసిన. అదే విధంగా బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది. మీరు విమర్శించే ముందు మీ పెద్దోళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళు పోయి అడగండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అనేది వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు నాయన. కాంగ్రెస్ పార్టీ విమర్శించే మన సొత్తు కాదు, మనం ఇది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మనము ఇంకా ఈడ ఇండియాలో బతకగలుగుతున్నాం, లేకపోతే మనం బతకలేము నాయన. అది కూడా తెలుసుకోండి. దయచేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించకండి. ఫస్ట్ మీరు తెలుసుకొని మళ్ళీ జరుగుతుందని. అదేవిధంగా ఈడ పాల్గొన్న నాయకులకి కార్యకర్త ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన డీసీసీ గారు, అదేవిధంగా పీసీసీ గారి ఆదేశాల మేరకు, కదిరి హరిప్రసాద్ స్వామి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈ కార్యకర్తలు పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు.